యాదగిరిగుట్ట మండలం పెద్దకొందూరు గ్రామంలో మాజీ సర్పంచ్ భీమగాని రాములు మాధవిగౌడ ఆధ్వర్యంలో వినూత్నంగా బడిబోనం కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని కోరుతూ బడిబోనం కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, ఉచితంగా దుస్తులు, భోజనం అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యను బోధిస్తారన్నారు. ప్రైవేటు పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ఖర్చు తగ్గించుకోవాలని కోరుతున్నారని, దీంతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే కూడా లక్షలాది రూపాయలు తల్లిదండ్రులకు మిగులుతాయన్నారు. దీనివల్ల కూడా ఎంతో ఆదాయం కలుగుతుందన్నారు. తాను గతంలో పెద్దకొందూరులోని ఎన్ఆర్ఐలు దాతల సహకారంతో పాటు తన సొంత ఖర్చులతో పక్కా ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మించానన్నారు. ఈ సందర్భంగా మండలంలోని 3 ర్యాంకులు వచ్చిన శశాంక్ను శాల్వాతో సన్మానించి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అంతకుముందు ఆయన ప్రదర్శనగా గ్రామస్తులతో కలిసి మణిపురంకి వ్యతిరేక ఎత్తుకొని ఇల్లు తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలను చేర్పించాలని ప్రదర్శన నిర్వహించారు. వినూత్నంగా నిర్వహించిన ఈ బడిబోనం కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బడిబోనం కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో బలోపేతానికి కృషి చేస్తున్న మాజీ సర్పంచ్ భీమగాని రాములు మాధవి గౌడ్లను గ్రామస్తులు పలువురు పెద్ద ఎత్తున అభినందించారు. ఈ జిల్లాలోని కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చెప్పండి. నా పేరు భీమగాని రాములు. నేను మాజీ సర్పంచ్ని. గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రైమరీ స్కూల్ను మరియు ఈ ఉన్నత పాఠశాలను ఎన్ఆర్ఐ గారు నిధులతోని మరియు నా సొంత నిధులతోని ఈ యొక్క పాడుబడ్డ భవనంగా ఉన్నటువంటి పాఠశాలను కూల్చివేసి ఈ నూతన భవనాన్ని నిర్మించి పెద్దకందుకూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చదివితే 5,000 రూపాయలు నా బిడ్డ జ్ఞాపకార్థం భీమగాని తేజస్విని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలలో చేర్చకుండా ప్రభుత్వ పాఠశాలలో చేరిస్తే 5,000 రూపాయలు ఇస్తానని ఈ బడిబోనం ఎత్తి ఇలా గడప గడపకు తిరిగి నేను ఈ విషయాన్ని తెలియజేసి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. 5,000 రూపాయలు పారితోషికంగా ఈ పాఠశాలలో చేర్పించడానికి ఇస్తానని తెలియజేసినాను. అదే విధానంగా మేము గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు కూడా మండలంలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 21,000 రూపాయల పారితోషికాలు కూడా ఇచ్చేది. ఇలా మండలంలో థర్డ్ ర్యాంక్ వచ్చిన శశాంక్ గారిని కూడా మనం ఇక్కడ సన్మానించుకొని ఇలా ప్రభుత్వ పాఠశాలలలో చదివిన వాళ్ళే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నత పదవులలో ఉన్నారు. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళు కాదు, ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళే సుశిక్షితమైనటువంటి విద్యాభ్యాసం సాధించారు. అందులో ప్రధాన ఉపాధ్యాయులు పూర్తిగా ట్రైనింగ్ అయిన వాళ్ళే ఉంటారు. కాబట్టి చక్కని చదువు అందిస్తారు. ఉచిత దుస్తువులు, పాఠ్య పుస్తకాలు, ఉచిత ఆహారము, ఫీజులు ఏమీ ఉండవు. కుటుంబాలు ఆర్థికంగా బలపడాలంటే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించాడు, మా కాన్వాయిల్నే తగ్గించుకుంటున్నాం డీజిల్ కోసమని. నేనేమంటున్నా, ప్రభుత్వ పాఠశాలలలో మీ పిల్లలను చేర్పిస్తే మీరు లక్షల రూపాయలు ఆదా చేస్తారు, మీ కుటుంబాలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తాయి అనే ఒక దిశతోని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మెసేజ్ని అందుకోవాలని నేను ఈ బడిబాట బోనమెత్తి గడప గడపకు చైతన్యం చేసిన ఇలా ప్రజాప్రతినిధులు. అంటే గత సంవత్సరంలో మండల్ టాపర్ వచ్చారు. అలా ఎన్ఎంఎంస్లో కూడా మనకు మంచి ర్యాంకులు వచ్చినాయి. ఎంఎంస్ కూడా సెలెక్ట్ అయ్యారు. కానీ ఈ సంవత్సరం కూడా మనకు ప్రతిసారి మేము విద్యార్థి అడ్మిషన్ కోసం బాగా ప్రయత్నం చేస్తున్నాం. గత ఏప్రిల్ నుంచి వెళ్ళి ప్రజెంట్ వరకు మేము ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల అయినా కూడా మా ఊరుకు ఉపాధ్యాయులు కానీ గ్రామ పెద్దలు కానీ అందరూ సహకరించారు. దాంతోపాటు పిల్లలు కూడా ప్రైవేటు స్కూళ్ళ నుంచి వదులుకొని గవర్నమెంట్ స్కూళ్ళకు రాగలరు. ఇక్కడ కూడా దుస్తువులు ఇస్తున్నారు, భోజనం పెడుతున్నాము, మధ్యాహ్నం భోజనం పెడుతున్నాము, దుస్తువులు ఇస్తున్నాము. ప్రైవేటు స్కూళ్ళ కంటే ఎక్కువగా కృషి చేస్తున్నాము.